హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హెచ్ఐవి ఛానల్. నాకు హెచ్ఐవి అనేది జూన్ 2025లో వచ్చింది. సో నేను పర్టికులర్గా ఆ టెస్ట్ కోసం అయితే వెళ్ళలేదు. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం అనేసి బ్లడ్ డొనేట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ హెచ్ఐవి అనేది దాంట్లో బ్లడ్ టెస్ట్లో బయటపడింది. నాకు యాక్చువల్గా ఏం సిమ్టమ్స్ కూడా లేకుండే. అండ్ అప్పుడు లేకుండే, ఇప్పుడు కూడా ఏం సిమ్టమ్స్ లేకుండే. కాకపోతే ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళడం వల్ల ఆ బ్లడ్ టెస్ట్లో అది నాకు బయటపడింది హెచ్ఐవి పాజిటివ్ అనేసి. ఆ తర్వాత వాళ్ళు వైరల్ లోడ్ టెస్ట్ అది కూడా చేయించిండే. వైరల్ లోడ్ కూడా చాలా హెవీగా ఉండే అనమాట. నాకు వైరల్ లోడ్ చాలా హెవీగా ఉండే. CD4 నార్మల్గానే ఉండే, 465 అట్లా ఉండే. కాకపోతే ఏం సిమ్టమ్స్ లేవు. ఇంకా ఆ రోజు నుంచి ఇది ఉందని తెలిసినప్పటి నుంచి అందరికీ తెలిసిందే కదా మన సొసైటీలో ఎట్లా ఉంటుంది అనేసి. సో కొంచెం దాంతో ఉండడం కష్టమే. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు మీరు అందరూ కూడా. కాకపోతే ఒక దిగులు అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా మనసులో. ఇంకా మనం దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ సొసైటీలో మనం కొత్తగా చెప్పేది ఏం లేదు, అంత తెలిసిందే కదా. షుగర్ బీపీ కంటే అన్న పెద్ద రోగం అయితే ఇది కాదు. అప్పట్లాగానే రోజు ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ తీసుకొని ఉండొచ్చు, నార్మల్గానే ఉంటుంది. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేసి నేను చదివిన. నాకైతే ఇప్పటివరకు ఏం సిమ్టమ్స్ లేవు. కాకపోతే రోజు ఒక రకమైన బాధ దాన్ని తలుచుకోవడం వల్ల అట్లా నాకు ఇది బయటపడింది. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్ రూపంలో మీకు క్లారిఫై చేస్తాను. ఎవరైనా ఏదన్నా హెచ్ఐవి గురించి డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా మీరు కూడా ఓపెన్గా వచ్చి మీ స్టోరీస్ని షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. ఎందుకంటే ఇది మనం ఓపెన్గా చెప్పుకోలేం కాబట్టి నేను ఈ ఛానల్ ద్వారా నాకు ఎలా వచ్చింది ఏంటనేది, నేను దాంతో ఎలా